కొంతమంది కుర్రవాళ్లు పుట్టుకతో వృద్ధులు, కొంతమంది యువకులు ముందు యుగం దూతలు అన్నారు మహాకవి శ్రీశ్రీ. ఎందుకంటే ఏ దేశం అభివృద్ధి సాధించాలన్నా, ప్రగతి పథంలో పయనించాలన్నా ఆ దేశంలోని యువత పాత్ర అత్యంత కీలకం. ఇటువంటి యువశక్తి మన దేశానికి పుష్కలంగా ఉంది. ఈ రోజు ప్రపంచమంతా భారతదేశం సహాయ సహకారాల కోసం ఎదురు చూస్తూ ఉంది. అందుకే యువత తమలోని నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. అన్ని రంగాల్లో మన దేశాన్ని అగ్రగామిగా నిలపాలి. కొంతమంది యువకులు ముందు యుగం దూతలు, కొంతమంది యువకులు ముందు యుగం దూతలు, పావన నవజీవన బృందావన నిర్మాతలు. కొంతమంది యువకులు ముందు యుగం దూతలు. బానిస పంథాలను తలవంచి అనుకరించరు, తలవంచి అనుకరించరు. పోనీ అని అన్యాయపు పోకడలు సహించరు. కొంతమంది యువకులు ముందు యుగం దూతలు, పావన నవజీవన బృందావన నిర్మాతలు. కొంతమంది యువకులు ముందు యుగం దూతలు. గతకాలపు మితవాదపు గారడీలు నమ్మరు, గారడీలు నమ్మరు. స్వార్థానికి లొంగిపోయి ఆశయాలు అమ్మరు, తమ లక్ష్యం మరువరు. కొంతమంది యువకులు ముందు యుగం దూతలు, పావన నవజీవన బృందావన నిర్మాతలు. కొంతమంది యువకులు ముందు యుగం దూతలు. వారికి మా ఆహ్వానం, వారికి మా ఆహ్వానం, వారికి మా ఆహ్వానం, వారికి మా లాల్ సలాం. ఓ గమ్యమున్న చరణం, అది సవ్యమైన చలనం. ఓ గమ్యమున్న చరణం, అది సవ్యమైన చలనం. గగనానికైన ఎదురీదే గూవల సాగడం. ఏ దారి లేని పయనం, అది గాలివాటు గమనం. దరి తెంచుకుంటూ చెలరేగే వెల్లువై దూకడం. నేల తల్లి ఒడిలోన ఉన్న పసిగరిక బెదురుతుందా? ఎంత పెద్ద సుడిగాలికైన తల వంచి ఒదుగుతుందా?